చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించి ప్రత్యేక బ్యారెక్లో ఉంచారు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. తొలుత అఘోరిని సంగారెడ్డి జైలుకు తరలించారు. అయితే ఆడా మగ అనేది తేల్చకుండా ఏ బ్యారెక్లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు అధికారులు తేల్చి చెప్పేశారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెదిరింపుల కేసులో బోకిల్లా పోలీసులు, నాసింగి పోలీసులు కలిసి నిన్న లేడీ అఘోరిని చేవెళ్ల కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మెజిస్ట్రేట్ బెదిరింపు ఇచ్చినట్టు, చీటింగ్ చేసినట్టు, ఏ ఆధారాలు ఉన్నాయంటూ కూడా పోలీసులను ఈ వివరాలు కోరడంతో పోలీసులు ఇవన్నీ వివరాలు సమర్పించినటువంటి వెంటనే అఘోరికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ముందుగా కంది సెంట్రల్ జైలుకి తరలించండి అంటూ కూడా మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతకు ముందు అఘోరి తనకు అడ్వకేట్ ని పెట్టుకొని వాదించేటువంటి స్తోమత లేదు అని ఈ విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు తెలియజేయడంతో కోర్టే స్వయంగా ఒక అడ్వకేట్ ని కేటాయించి ఈ బెయిల్ వ్యవహారాలు కానీ ఇతర ప్రొసీడింగ్స్ అన్నిటిని కూడా మీదే చూడాల్సి ఉంటుంది అఘోరి తరఫున అంటూ కూడా ఒక న్యాయవాదిని అఘోరికి కేటాయించి ఆ తర్వాత రిమాండ్ లో భాగంగా 14 రోజులు చెంచల్గూడ చేవెళ్ల కోర్టు నుంచి ముందుగా కంది సెంట్రల్ జైలుకి తీసుకెళ్లడం జరిగింది. అక్కడి నుంచి సంగారెడ్డి జైలుకి తీసుకెళ్లడంతో అక్కడ కూడా మగవాళ్లకు ప్రత్యేకమైనటువంటి జైలు ఉంది, ఆడవాళ్లకు ప్రత్యేకమైనటువంటి జైలు ఉంది. ఇప్పుడు ఈ అఘోరిని ఏ జైల్లో పెట్టాలి, ఏ బ్యారెక్ లో కేటాయించాలి అనేది మాత్రం జైలు అధికారులు నిరాకరించడంతో చేసేదేం లేక మళ్లీ మెజిస్ట్రేట్ ముందు అఘోరిని హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. ఇమ్మీడియట్ గా ధర్మాసనం అప్పుడు అఘోరికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆ రిపోర్ట్ అనంతరం ఈ ఫెసిలిటీస్ ఉన్నటువంటి జైలుకి తరలించండి అంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో చేవెళ్ల కోర్టు నుంచి మళ్లీ లింగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ లింగ నిర్ధారణ పరీక్ష పూర్తయిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చినట్టు వెంటనే హైదరాబాద్ లో ఉన్నటువంటి చెంచల్గూడ జైలుకి తరలించి ప్రత్యేకమైనటువంటి ఒక బ్యారెక్ కేటాయించి ఇతర అండర్ ట్రయల్ ఖైదీలు గాని, శిక్షపడ్డటువంటి ఖైదీలు గాని ఎవరు కూడా కలవనివ్వకుండా, ఎవరితో తను మాట్లాడకుండా స్పెషల్ బ్యారెక్ ఒకటి ఏర్పాటు చేసి ఆ బ్యారెక్ నిత్యం మానిటర్ చేసే విధంగా ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇటు మగవాళ్ళు జైల్లో వేసినా అటు మగవాళ్ళకి ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, ఇటు ఆడవాళ్ళకి వేసినా ఇక్కడ ఆడవారి ఇబ్బంది గురయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఈ ప్రత్యేక బ్యారెక్ అయితేనే సరి, ఎవరితో కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా, బయటికి రాకుండా తన పనేదో తను చేసుకుంటూ ఇతరులను ఇబ్బందికి గురి చేయకుండా ఉండడం కోసమే పోలీసులు ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేయడము, కోర్టు కూడా లింగ నిర్ధారణ పరీక్ష ద్వారా రిపోర్ట్ ఏదొస్తే దాని ప్రకారంగా ఆ సౌకర్యాలు ఉన్నటువంటి జైలుకి పంపండి అంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి ఒక బ్యారెక్ కేటాయించి మిగతా ఖైదీలతో ఎవరితో మాట్లాడకుండా, వారితో కలిసి ఉండకుండా తనకు మాత్రం స్పెషల్ గా ఒక బ్యారెక్ కేటాయించి దాంట్లో నుంచి బయటికి రానివ్వకుండా, ఆ బ్యారెక్ వైపుగా ఎవరు వెళ్ళనివ్వకుండా మాత్రం జైలు అధికారులు ప్రత్యేకమైనటువంటి బ్యారెక్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఈ అఘోరిని ఎవరిని కలవడానికి వెళ్తా ఉన్నారు, ఎవరో కలవడానికి వస్తా ఉన్నారు ములాఖత్ లో అనే ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ ప్రత్యేక బ్యారెక్ ని కేటాయించినట్టుగా తెలుస్తోంది. నిన్న ఉదయం నుంచి కూడా చెంచల్గూడ జైలుకి వెళ్లేందుకు తీవ్ర హైడ్రామా కొనసాగింది. ముందుగా కోర్టు ప్రొడ్యూస్ చేసే ముందు వైద్య పరీక్షలు పూర్తి చేయడము, అనంతరం అక్కడి నుంచి మళ్లీ చేవెళ్ల కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడము, చేవెళ్ల కోర్టు ముందు తను అడ్వకేట్ పెట్టుకొని వాదించేటువంటి స్తోమత లేదని చెప్పడము, కోర్టు ఈ వాదనలు విన్న తర్వాత ఈ నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఈ బాధ్యతలన్నీ కూడా మీరే తీసుకోండి, కోర్టు తరఫున ఓన్లీ బెయిల్ వరకు మాత్రమే మీరు బాధ్యతలు తీసుకోండి అని ఒక లాయర్ని కేటాయించడము, అక్కడి నుంచి నేరుగా
కంది జైలుకి తీసుకెళ్లడము, అక్కడ వాళ్ళు నిరాకరించడంతో సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లడము, అక్కడ కూడా వాళ్ళు నిరాకరించడంతో మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో లింగ నిర్ధారణ పరీక్ష అనంతరమే ఈ నిర్ణయం తీసుకోండి అంటూ మాత్రం పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో తిరిగి మళ్ళీ హైదరాబాద్ లో ఉన్నటువంటి చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చి అర్ధరాత్రి ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక బ్యారక్ లో అఘోరికి ఒక నెంబర్ కేటాయించి తను ఆ బ్యారక్ లో మాత్రమే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, మీరు ఏ జెండర్ కి చెందినటువంటి వారో తెలియదు కాబట్టి ఈ జెండర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ క్షణంలో మీరు ఏదైనా జైల్లో పరిసరాల్లో బయటకు వచ్చి ఇతర వ్యక్తులతో మాట్లాడితే అది కోర్టు ఉల్లంఘన పరిధిలోకి వస్తుంటుంది కాబట్టి జైలు అధికారులు ఈ విషయాలన్నీ కూడా అఘోరికి తెలియజేసి తనకు ప్రత్యేకమైనటువంటి ఒక నెంబర్ కేటాయించి ఈ జైల్లో ప్రత్యేకమైనటువంటి బ్యారెక్ లో తనని ఉంచినట్టుగా తెలుస్తోంది. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చెంచల్గూడ జైలించారు. వైద్య పరీక్షల అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించి ప్రత్యేక బ్యారెక్ లో ఉంచారు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. తొలుత అఘోరిని సంగారెడ్డి జైలుకు తరలించారు. అయితే ఆడ మగ తేలకుండా ఏ బ్యారెక్ లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్. సునీత, అఘోరి ఎపిసోడ్ మరోసారి కొంత హాట్ టాపిక్ గా మారింది. చీటింగ్ కేసు ఏదైతే ఓ మహిళా సిటీ నిర్మాతను మోసగించిన కేసులో అఘోరిని మోకిల పోలీసులు అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఆమె వర్షన్ అయితే మరోసారి మారిందని చెప్పుకోవచ్చు. అఘోరి శ్రీవర్షిన్ తో పెళ్లి చేసుకున్న తర్వాత హరిద్వార్ వెళ్తున్న క్రమంలోనే పోలీసులు ఉత్తరప్రదేశ్ లో అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి నార్సింగ్ పిఎస్ కు తరలించారు. అక్కడ నుంచి 2 గంటల తర్వాత విచారించిన తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు మొదట ఆ అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించి జైలుకు తరలించాలని ఆదేశించింది. దాంతో సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చే క్రమంలో ఈ లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా ఏం చేయలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు అధికారులు తెలపడంతో మరోసారి అఘోరి కోర్టు వద్దకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే అఘోరికి లింగ నిర్ధారణ పరీక్షలు అయితే చేశారు చేవెళ్ల ఆసుపత్రిలో. ఆ వైద్యుల పరీక్షల తర్వాత ఆమె ట్రాన్స్జెండర్ అని స్పష్టంగా వైద్యులు తెలియజేయడంతో ఇమీడియట్ గా హైదరాబాద్ సెంట్రల్ జైలుకు అంటే చెంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. చెంచల్గూడ జైల్లో ఆమెకు ప్రత్యేక బ్యారెక్ అంటే ప్రత్యేక గది ప్రత్యేకంగానే ఉంచారు ఇతర ఖైదీలతో కాకుండా. అయితే అఘోరి వర్షన్ ఏమిటంటే శ్రీవర్షితో కలిసే ఉంటానని చెప్పి ఇప్పటికి కూడా పోలీసులతో కొంత గొడవ పెట్టుకునే సందర్భాలు అయితే కనిపించాయి. నిన్న అక్కడి నుంచి చేవేళ్ల నుంచి సంగారెడ్డికి తీసుకొచ్చే క్రమంలో కావచ్చు, చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లే క్రమంలో కావచ్చు, శ్రీవర్షిని తన దగ్గరే ఉంచాలని చెప్పి గొడవ పెట్టుకున్నది. దీంతో పోలీసులు శ్రీవర్షిని ఇప్పుడు ఖైదీ కాదు కాబట్టి తర్వాత కోర్టు ఆదేశాల మేరకే ఎలాంటి నిర్ణయం అయినా ఉంటుందని చెప్పి పోలీసులు వారికి చెప్పడం జరిగింది. దీంతో శ్రీవర్షిని హైదర్ షా కోర్టులోని కస్తూర్బా గాంధీ హోమ్ కు తరలించారు. అంటే అఘోరి వర్షన్ ఒకటే ఉంది, నేను జైల్లో ఉన్నా బయట ఉన్నా కలిసే ఉంటాను శ్రీవర్షిన్తో అని చెప్పి కొంత గొడవ చేసినట్టుగా తెలిసింది. చెంచల్గూడ జైల్లో కూడా జైలు అధికారులతో సిబ్బందితో కొంచెం వారించే ప్రయత్నం చేసినట్టుగా తెలిసింది. అయితే అధికారులు కావచ్చు సిబ్బంది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని కూడా కలవనివ్వకుండా అఘోరి వ్యవహారంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పి గత అనుభవాల దృష్ట్యా వాళ్ళైతే చర్యలైతే చేపట్టారు. ఈ ట్రాన్స్జెండర్ అని తేలిన తర్వాత అఘోరికి ఎలాంటి ప్రత్యేకమైన సదుపాయాలు ఏం కల్పించకుండా అక్కడ కోర్టు ఆదేశాల ప్రకారం జైలు గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారమే ఆహార నియమాలు కావచ్చు ఇతర ఏర్పాట్లు కావచ్చు చేశారు. అయితే అఘోరి వ్యవహారంలో కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు అఘోరి అయినా లేదంటే ఇట్లా చీటింగ్ కేసులు చీటింగ్ లో కొంతమంది మోసం చేసి ఇలాంటి డబ్బులు సంపాదించే వ్యవహారంలో అయితే కొంతమంది స్వామీజీలు కావచ్చు ఆధ్యాత్మికవేత్తలు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం పైన నమ్మకం పెరుగుతున్న క్రమంలో ఇలాంటి వారు సనాతన ధర్మాన్ని నాశనం చేసే పరిస్థితి వచ్చింది అని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అఘోరి ఎపిసోడ్ విషయంలో మనం చూస్తే మహిళా సినీ నిర్మాతను మోసం చేసిందని చెప్పి ఈ కేసు అయితే దాదాపు నెల రోజుల క్రితమే రిజిస్టర్ అయినప్పటికీ ఈ ఎపిసోడ్ లో కొంత అఘోరి వ్యవహారం చిలికి గాలివానగా మారడంతోనే ఈ బయటకు వచ్చింది. ఆ పెళ్లి చేసుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో అఘోరికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరించి ఉత్తరప్రదేశ్ లో పట్టుకోవడం జరిగింది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.